ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్. జై భీమ్ జై భీమ్. రేపు వాల్మీకిపురంలో జరుగుతున్న మీటింగ్స్కి తరలి రండి. ఆదోనిను 9:30 నుంచి 9:30కు రాత్రి బండి అక్కడ ఆదోనిలో రాత్రి 9 గంటల శనివారమే ఎక్కండి బండి. ఎమ్మినూరు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు గ్రామాల్లో ఉండే నివసించే ప్రతి ఒక్కరూ అనేకులకు షేర్ చేయండి మాటల్ని. వాల్మీకిపురంలో జరుగుతున్న మీటింగ్ అనేకులు తరలి రండి కాబట్టి గలం విప్పండి, తరలి రండి. పక్కన ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ విధంగా కొట్లాడుతారో ఆలోచించండి. అయ్యా ఎందుకు నిద్రమత్తులో ఉన్నారా? అసలు అనేకులకు షేర్ చేయండి. కాబట్టి కోసికి మంత్రాలయం ప్రెసిడెంట్ అయినటువంటి బిఆర్ అంబేద్కర్ మిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి భీమిరెడ్డి గారు మీరు అనేకులు షేర్ చేయండి. అదే రీతిగా జోగేంద్ర అయితేనేమి అనేకులు షేర్ చేయండి. అదే రీతిగా మరి జోగేంద్ర అయితేనేమి, బాధ్యన్న అయితేనేమని అదే రీతిగా ఇంకా అనేకులకు షేర్ చేయండి. కాబట్టి మన జోగేంద్ర గారు వస్తున్నారు, అదే రాజేష్ అన్న, అదే రీతిగా ముక్కరన్న సారు, ఇంకా అనేకులు తరలి వస్తారు ఆ మీటింగ్స్కి. మీ అభిప్రాయాలు పంచండి. ఇట్లాగా ఎప్పుడు మనం కొడుకు తిప్పికి తొండాడేదే కాదు, జాతి కొరకు తొండాడదామని ప్రియులరా. ప్రతి ఒక్కరు ఎస్సే అడగాలో ఆ రోజు చర్చించుకుందాం, దర్శించుతానే మనమంతా మేల్కొందాం. జై భీమ్ జై వాల్మీకులు. కాబట్టి ప్రతి ఒక్కరు గలం విప్పండి. అనేక గ్రామాలు ఈ మండలి మధ్య అనేక గ్రామాలు సర్వే చేసినాను. కాబట్టి మరి మంత్రాలయం మండలంలో ప్రెసిడెంట్ అయినట్టు భీమిరెడ్డి గారికి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేదంటే తరలి రండి, అనేకులు షేర్ చేయండి. కాబట్టి మనమంతా బానిస బతుకుల నుంచి బయటికి రావాలా, నేను నీవే తెలుసుకోవాలని ప్రశ్నించాలి అనేకుల్ని. కాబట్టి జెండలు మోసి మెతకవద్దండి, నీ చరిత్ర తెలుసుకో, నువ్వు మేలుకో కోలుకో. కాబట్టి వాల్మీకి జనాంగమా ఎన్నాళ్ళు ఇంకా అగ్ర కులాలు జెండలు మోసి మెతకైపోతావు. ఇప్పుడే నీ నీ చరిత్ర తెలుసుకో. జగ్గపురం చిన్నీరన్న టైగర్ చూసి మేలుకో. ఆయన ఏ విధంగా మాటకు నిలబడతాడు. ముగ్గురన్న సార్ టైగర్స్, అదే రీతిగా అరుణ్ కుమార్, మరి అదే టైగర్స్, మంత్రాలయం మండలం సంబంధించినటువంటి టైగర్స్, మరి భీమిరెడ్డి టైగర్స్, ఇలాంటి టైగర్స్ ఉన్నారు. ఆర్టికల్ 340 టైగర్ని వాదించి ఒప్పిస్తావు. గుడింపాటి వెంకటరాములు కూడా తెలుసుకున్నాడు, కానీ వెనకడుగుతాడు. ఆయన కూడా ముందుకు లాగండి, తాళ్ళబాటు ఇగ్గండి, పండుకున్న వాళ్ళని లేపండి. గురకలు పెడుతున్న వారిని గజకర్ణకాలుగా గోకర్ణగా ఉండొద్దండి. ఇప్పుడైనా మరి సీతాపది అన్నట్లుగా ఉండొద్దండి. భయం కలిగి పుట్టించండి. రాజ్యాంగాన్ని తలకిందులు చేయండి. రాజ్యాంగంలో ఏముందో అది అడగదండి. ప్రభుత్వాన్ని దడ పుట్టించి వెన్నులో పుట్టించండి. వాల్మీకులైతే హ్యాండ్స్ అప్, ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ జై భీములందరికీ, జై వాల్మీకులందరికీ. ప్రతి పోయేవాడు తెలుసుకోవాలి సంగతి ఏంటంటే ఈ ఎంగటీరి అల్లూరు అయిపోయింది, ధర్మాపురం దగ్గర చెప్తున్నాను. ప్రతి ఈ విధంగా బండి పెట్టి గ్రామాల్లో తిరుగుతున్నాను. వాల్మీకి జనాంగమా, నా ప్రియమైన వాల్మీకి జనాంగం ఇప్పుడైనా పని తెలుసుకోండి, మానవత్వంతో బతకండి, చిన్న పెద్ద భయభక్తులునండి. ఎందుకంటే మనము ఈ గ్రామాలకు వేసుకొని ఊరికే మనం చేస్తున్నాము. ఇక మీదటైనా రిజర్వేషన్ కొరకు పోరాడదామండి, భయభక్తులుగా ఉందామండి, మానవత్వం కడదామని పిల్లరా. సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసిన 100 గ్రామాలు సర్వే చేశాను. కాబట్టి వాల్మీకులందరూ ఊరు గ్రామాల్లో ప్రతి గ్రామానికి రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘ సభ్యులుగా ఉండి మరి ఆ సంఘములో ఆ ఊరి గ్రామంలో వాల్మీకులకి సపోర్ట్ చేసి జీతం ఇచ్చి ఆ ఊరికి ఆర్టికల్ 340 ప్రచారం చేసి జెండా కట్టుకొని బండ్లకి ఆటోలు కట్టి ప్రచారం చేయాల. అలాంటివైతే ధర్మాపురం అయితే జగ్గాపురం, ఎమ్మెనూరు, ఆదోని, కర్నూలు గ్రామాల్లో వాల్మీకులందరూ చైతన్యవంతులు కావాలంటే ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే త్వరలోనే సిద్ధపాడున్నాము. ఈ నాళ్ళు మరి తెలుసో తెలక ఉన్నాము. గలం ఇప్పాలను వాల్మీకి టైం వచ్చింది, సిద్ధపడాల్సినటువంటి ఉంది. కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ మరి మనం రింగ్ ద్వారా కొట్టాలనే ఉద్దేశంతో వాల్మీకి జనాంగానికి తెలియజేస్తున్నాను. అన్ని కులాల కంటే వెనకబడినది వాల్మీకిలే. కాబట్టి వాల్మీకులు అర్థం పెట్టుకొని ఎంతో రెడ్లు, అగ్ర కులాలు ఎంతో పెద్దగా ఉన్నారు. ఈరోజు ఎందుకు వాల్మీకిని ప్రేమించలేదంటే చుక్కముక్క బానిస ఉండి బానిస ఆడు చాలా చదువు లేక, సంధి లేక, క్రమశిక్షణ లేక ఎట్టేపట్టే మాట్లాడుతూ
మరి హనుమాపురం, జగ్గాపురం కొన్ని గ్రామాల్లో చదువు తక్కువ ఉంది. ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు కడప దుబ్బికి ఎమ్మెల్యే మండలంలో, ఆదూరు మండలంలో, కర్నూలు జిల్లాలో, అనంతపురం ఉద్యోగస్తులు ఏం చేస్తారు? వాళ్ళు కొంతమంది అయితే చదువుకున్న వాళ్ళకి తప్పేది, కనీసం ఎలా ప్రేమించాలో తెలియదు. ఓ ఊరికి పోయి అలసిపోయినాను భోజనం చేయాలని కూడా కొంతమంది ఛార్జీలకి బండి పెట్టి ఎట్లా తిరుగుతున్నావు, ఏం తిరుగుతున్నావు, ఎట్లా తిరుగుతున్నావు, ఏ విధంగా ప్రచారం చేస్తావు ఒక్కరు అడిగి నాదులు లేడు ప్రియులారా. కాబట్టి ఈ బండి ఉంది, ఈ బండి ఎండలో తిరుగుతున్నాం. ఒక్కడు కూడా ఎవడో నూటుకోకోటి ఎవడో పెట్రోల్ బండి కొట్టిస్తున్నా కానీ ఇంత ప్రయాసపడినా కూడా ఒక్కనికి ఆలోచన రాదు మన వాల్మీకి సోదరులకి. ఇప్పుడైనా కన్ను తెలుసుకొని మానవత్వంతో ఉండాలనే ఉద్దేశంతో వాల్మీకి జనాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్టీ రిజర్వేషన్ అనేది అదరగొట్టారు నీలం సబ్జెక్టు చెప్పింది బోధ. యుగ మీదైనా మనమంతా వాల్మీకులు కన్ను తెలుసుకోవాలా, మేలుకోవాలా, కోలుకోవాలా. ఆర్టికల్ 341 సెంట్రల్ గెజిట్లో ఉంది. మన అన్ని రాష్ట్రాల్లో మన నాగపూర్ పోయినప్పుడు అక్కడ కూడా వాల్మీకి ఎస్సీలో ఉంది. మరి మీకు చెప్పినా కూడా మీకు బుద్ధి తెచ్చుకోకపోతే, మేలుకోకపోతే మీకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోట్లేదు. మనం ఇప్పుడు లూజిడిచిపోతే మన పిల్లలకి పూర్తి ఘోరంగా ఉంటుంది. ఇంకా అడుక్కొని తిని ప్లాట్ఫారం బిచ్చం పట్టుకుంటారు. మన హక్కులు మనము అడుక్కునేది కాదు, ఉద్యమం చేసి పోరాటం చేసి మనమంతా మరి ఏం చేయాలంటే ఉద్యమం ఓటు బ్యాంకు ద్వారా చూపాలా, కోర్టు ద్వారా పోవాలా, మరి సీఎంలను కూడా దర్శించాలా. అనేక రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో ఉండేటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసుకొని చేయాలా. మీరు మన ఏపీలో ఉండేటువంటి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బోయవాడు వాల్మీకి సోదరులంతా చైతన్యవంతులు అయ్యి ఇంటింటికి చందాలు పట్టుకొని కదా, వాళ్ళు చర్చి కడితే ఇంటికి 3,000 4,000 వేస్తున్నారు. తాలిబొట్టుకి 2,000 వేసుకొని మీ ఊర్లోనే సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘ పెద్దలు పెట్టుకొని ఆ డబ్బులు ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే ఉద్యమంలో బలం చేస్తారో ఆ సంఘం ద్వారా వాల్మీకి సంఘం ద్వారా ప్రచారము మరి చేయాలి. వాల్మీకి అంతా తెలుసుకొని అంబేద్కర్ మనకు ఎంతో మేలు చేశాడు. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి మరి ఆయన ఏం చెప్పాడు, అస్పృశ్యులు అనేది బుక్లో వాల్మీకులు కూడా మరి అస్పృశ్యులు వెనకపోయిన వాళ్ళు ఉంది. సురామవరం ప్రతాప్ రెడ్డి బుక్లో కూడా మరి వాల్మీకులు కూడా మరి వెనకపోయిన వాళ్ళు మరి దళితులని అక్కడ ఉంది. మీరు ఇది చెప్పినా కూడా అర్థం చేసుకోకుంటే ఏదో రామాయణం చదివారా, పోయి రాజ్యాంగం చదివారనా గ్రహించండి అయ్యా. ఎన్నాళ్ళు బానిస బతుకులు. కాబట్టి కళ్ళు తెలుసుకునే ఉద్దేశంతో ఈ విషయాన్ని మొగోడు టైగర్స్ అనంతపురం జిల్లాలో మరి అదే రీతిగా అరుణ్ కుమార్, రంగముని, జట్టప్ప, రెండవది ముక్రన్ సారు, మరి ఇంకా రాజేష్ టైగర్ అనంతపూర్ డిస్టిక్, రెండవదిగా కర్నూలు జిల్లా టైగర్స్ ముక్రన్ సారు. ఇటువంటి టైగర్లు ఉండారు చెప్పేకి. అదే మన ఎమ్మెల్యే మండలంలో ఉండేటువంటి జగ్గాపురం చిన్నీరన్న కూడా త్వరలో తెలుసుకొని ముందుకు టైగర్ కదమసింహము గళం ఇప్పుతాడు త్వరలోనే. ఇప్పుడైనా మీరు మేకలుగా, పిల్లిల్లాగా, ఇలా కుండలను పిచ్చేదిగా చుక్కముక్క తినకంట మరి తారీఖు పని చేసుకుంటా వద్దు. మంచిగా రాజ్యాంగంలో ఏముంటుంది అడుగుదామండి. కోర్టుకి సుప్రీంకోర్టు ఫిల్లేసి మన హక్కులు మనము కళ రాసిన వారిని మన హక్కులు మనం ప్రసాదించండి అని మనం పోరాడి ఉద్యమం చేసి మరి మనము గెలిపించుకుందాం పిల్లరా. అందరికీ వాల్మీకులందరికీ మీకందరికీ హ్యాండ్స్ అప్, మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాండ్స్ అప్ చేస్తూ ముందరికి మరి ఎవరైతే ఆర్టికల్ 340 మనకు రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇవన్నీ మీరు కూడా నాలాగా ప్రచారం చేయండి పిల్లరా. ఎప్పుడు తినేది ఇంటికి సోంబేరితనంగా మన వాళ్ళు సోమరితనము, నిర్లక్ష్యము, అజ్ఞానము, అంధకారము, సోంబరితనం ఎందుబట్టే ఈనాళ్ళు బానిస పద్ధతిలో మగ్గిపోయినాము. ఈ మీదైనా మరి ఆసక్తిగా మీరు కూడా తెలుసుకొని సమాజానికి ఒక ధర్మవ్యాధుని వలె మరి మనము ఒక అంబేద్కర్ జ్యోతిరావు పూలే మంచి ఆధ్యాత్మికంగా సమాజ సేవను అందించేవారు మరి ఉండాలని మనవి చేస్తూ మనము పోరాటం చేసి మన హక్కులు కాల రాసిన పోయినవి మనము తప్పిపోయినవి రాంగ్ రూట్లో పట్టించిన వారు తప్పించారు కదా మనల్ని. మనము తిరిగి పోయిన హక్కుల్ని తిరిగి సంపాదించుకోవడానికి పునరుద్ధరించాలని ఆర్టికల్ 300 పునరుద్ధరించాలని మనం గలమెత్తి గొంతెత్తి సాటించి కొండలు గుట్టలు రాసి అనేకులకు వేపాలను కోటెకల్లో అంతమంది ఉన్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీకే మరి మోసి మెత్తగా లాస్ట్ సచ్చిపోయినారు కొంతమంది. ఇక మీద పార్టీలో వాళ్ళు నిద్రపోతారయ్యా. ఇక మీద వాళ్ళు కూడా ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కరిని గడమెప్పుదాం, ప్రతి ఒక్కరిని అడుగుదాం, ప్రతి ఒక్కరిని మా ఓటు బ్యాంక్ వేస్తాం, మాకు ఎందుకు ఇట్లా చేశారని ప్రశ్నిస్తాం, అడుగుదామండి. ఆర్టికల్ 341 ప్రతి ఒక్కరిని పునరుద్ధరించమని, మాకు గవర్నమెంట్లో ఏముందో రాజ్యాంగంలో అదే పునరుద్ధరించమని గోలమెప్పుదామండి.
రండి ప్రియులరా. దయచేసి వాల్మీకి జనాంగమా, స్త్రీలు, పురుషులు, అక్కలు, చెన్నెలు ఇవి అందరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మీరు స్పందించాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. రేపు వాల్మీకి పురంలో జరుగుతున్న మీటింగ్కి అక్కలు, అన్నలు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ వాల్మీకి సోదరులు అందరూ ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, మరి ఇంకా రెవెన్యూ శాఖ, హోంశాఖ నిరుద్యోగులు కదలి రండి, తలరి రండి, సంసిద్ధులుగా ఉండండి. రేపటి సూర్యుడు ఒక మరణం లేకుండా తెగద మండే సూర్యులాగా మనము మండాలా, ప్రజ్వలించాలా, మేలుకోవాలా, కోలుకోవాలా, ఆ మీటింగ్ని విజయవంతంగా జరిగించాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ వాల్మీకులందరికీ ధన్యవాదాలు, హ్యాండ్సప్స్, అందరికీ వందనాలు, అందరికీ ధన్యవాదాలు, అందరికీ జై భీములు. ఇంతటి మాటలు విన్నందుకు ధన్యవాదాలు. ఆసక్తి గలవారు నా నెంబర్కి ఫోన్ చేయండి. 97 04 31 75 19కి ఫోన్ చేయండి. ఈ ఎండలో కొన్ని గ్రామాలు సర్వ్ చేశాను. వాల్మీకిపురం, చిత్తూరు డిస్టిక్ అని మదనపల్లి జరుగుతున్నటువంటి ఆ మీటింగ్స్కి కదలి రండి. అదే రీతిగా టైగర్ అనేటువంటి మదనపల్లె, మరి వచ్చేసి ఆ యొక్క విధానంలో ఉండేటువంటి మదనపల్లిలో ఉండేటువంటి మరి ఆ జట్టప్ప, రంగమేడు, సీను, అదే రీతిగా మనకు కలిసినటువంటి ఎంకని వీళ్ళందరూ కలిసికట్టుగా రావాలనే ఉద్దేశంతో మరి గంపల గంగరాజు అయితేనేమి, ఈ గంపల గంగరాజు వీళ్ళందరూ కూడా మేలుకొని రేపు సాయం టయానికి 7-9 గంటలకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఎన్ని గంటలంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతున్నటువంటి మీటింగ్కి తప్పనిసరిగా రావాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. కాబట్టి సమయాన్ని పాటించండి. ఏదో సీమలు చూసుకొని బుద్ధి తెచ్చుకొని క్రమశిక్షణ మేల్చుకునే ఉద్దేశంతో తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. కాబట్టి పిల్లరా, ఎప్పుడైనా కళ్ళు తెరవండి. ఇప్పుడైనా వాల్మీకి జనాంగం కళ్ళు తెరవండి. వాల్మీకి, భక్త కన్నప్ప, శబరి, గూడు, ఏకలవుడు, అడుగుజాడడు సాధించండి. ప్రతి ఒక్క వాల్మీకి తెలుసుకోవాలి ఏంటంటే మానవత్వం కట్టండి. రేపు వాల్మీకిపురంలో జరిగేటువంటి ఆర్టికల్ 341 గురించి సంపాదించాక రండి. ముక్కరన్న, అరుణ్ కుమార్, జట్టప్ప, జోగేంద్ర, గుత్తి, మరి బాధ్యన్న, జగ్గపురం చిన్నీరన్న అడుగు చూడండి. టైగర్ లాగా పంచాయతీ తెంపుతాడు, మానవత్వాన్ని ఉంటాడు. ఆయన గురించి అలరివిలో ఆయన గురించి మంచి సాత్వికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మంచి మనిషి, మంచిగా ప్రేమ, జాలి, కరుణ, వేరే వాళ్ళని కూడా ప్రేమించేవాడని నేను ఈరోజు విన్నాను. కాబట్టి మంచి పేరు సంపాదించుకోండి, పరోపకారం కలిగి ఉండండి, మానవత్వంగా ఉలండి. డబ్బరేఖలు సుబ్బారావులాగా, గజకర్ణగాలుగా, గోకర్ణగాలుగా ఉండకండి. పిల్లరా, బానిస బతుకులోంచి బయటికి రండి. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించేటువంటి ఆర్టికల్ 300 సెంట్రల్ గెజిట్లో ఉంది. అది ఏముందో తెలుసుకోవడానికి తరలి రండి. 70 ఏళ్ళు బానిస బతుకులో జెండాలు మోసి మన పెద్దలు మెత్తగాయ లాస్ట్ చచ్చిపోయినారు తప్పదాకి. మరి అక్కడ పెద్ద తుమ్మలము, దాసప్ప అయితేనేమి, కపటరాళ్ళ వాళ్ళంతా కేవలము రాజకీయంలో ఉండి చచ్చిపోయారు. కానీ జాతికి ఏం చేసిందంటూ లేదు. వాళ్ళలాగా మీరు ఉన్నాకండి, మానవత్వాన్ని కట్టండి. ప్రియులైన వాల్మీకి జనాంగమా, మీరు అంతా సైతం వదలకండి. కాబట్టి సపోర్ట్ చేయండి, సహకరించండి, సంఘ సభ్యులుగా చేరండి. ఈ యొక్క సమయంలో మీకు చెప్పేది ఏంటంటే మనిషిని ప్రేమించండి, రాజ్యాంగం చదవండి, రామాయణం చదవండి. ఆనాడు లవకుశలకు చదువు చెప్పే వాల్మీకి. ఈరోజు నువ్వు వాల్మీకి ఆశ్రయం ఎక్కడ ఒకటి లేవు. కాబట్టి ఇప్పుడైనా కన్ను తెలుసుకొని మరి మన హక్కులు మనము పోరాటం చేస్తాము. బిచ్చం పట్టకండి, పోరాటం చేసి సాధించుకుందాం. కాబట్టి ఇప్పుడైనా ప్రతి ఒక్క వాల్మీకి సోదరులంతా మరి మేలుకొని కోలుకొని బాగుండాలనే ఉద్దేశంతోనూ తెలియజేస్తాను. ఓ వాల్మీకి సోదరులారా, మీరు ఇప్పుడైనా మీరు గలం విప్పి చెప్తానంటే మీరు కన్ను తెలుసుకోకపోతే రాబోయే తరాల్లో మన పిల్లలకు చాలా భవిష్యత్తు ఉండదు. అందుగురించే ఇప్పుడైనా మీరు మేలుకొని కోలుకొని ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. వాల్మీకులంతా చెడ్డ అలవాట్లు మానుకోండి, భార్యలు ప్రేమించండి, మరి కుటుంబాలను ప్రేమించండి, ఆడపిల్లలను చదివించుకోండి. కానీ బూట్లు నాకే పని చేయొద్దండి, కులాన్ని తాకట్టు పెట్టకండి, భయభక్తులుగా ఉండండి, మానవత్వాన్ని నిలబెట్టండి. ఆర్టికల్ 340 అంటే తెలుసుకోండి. ఎస్టీ పునరుద్ధారని ఆనాడు నీలం సంజయ్ రెడ్డి సంకనాకిచ్చి కులాన్ని మోసం చేసి సర్వనాశనం చేసి పెట్టాడు. కాబట్టి ఇప్పుడైనా వాల్మీకులంతా చైతన్యం కాండి. ఆ రోజు ఎస్టీ ఆయుధం అనేది పెట్టి అదరగొట్టి 10 మందికి తాపిడికి 10 మందికి తాగనికిచ్చి సంతకాలు చేయించుకుని వాల్మీకి సోదరులారా, మీరు ఇప్పటికైనా మీరు ఎస్టీ అడగండి. కానీ
ఎస్సీ అడగొద్దని చెప్పి అదరగొట్టి ఒకే మద్రాసు ప్రెసిడెంట్లో ఉన్నటువంటి దాన్ని బళ్ళారి జిల్లాలో మంది ఉన్నప్పుడు ఎస్సీలోనే ఉన్న దాన్ని బీసీలోకి కొన్ని బీసీలోకి కొన్ని జిల్లాల్ని వాల్మీకి ఎస్టీలోకి దొబ్బి సర్వనాశనం చేసి అగ్గిపెట్టి పాడా చేశాడు శ్రీరామచంద్ర గారు. ఏమో మరి మనం అప్పుడు మోసం చేసినామో కాబట్టి మన మీద కుట్ర జరిగింది. ఇప్పుడైనా ఆ కుట్రను తిప్పికొట్టాలా. పక్కన మందకృష్ణ మాదిగ వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఎస్సీలు అయినా క్రైస్తవులు ఒకటే అని ఏ విధంగా పోరాటం చేస్తారో వాళ్ళని చూసుకొని బుద్ధి తెచ్చుకుందామండి. వాల్మీకి జగనంగమా ఇప్పుడైనా బానిసలోను బతుకొద్దండి అనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. మనిషిని గౌరవించండి కాబట్టి అడుక్కోదండి. ఉద్యమాలు చేసి చైతన్యం చేసి మన హక్కులు మనం సంపాదించుకొని ఆర్టికల్ 341 తెలుసుకోండి. దాని విధానం ఏమిటో దాని పడకట్టేం తెలుసుకోండి. ఎస్టీ కాదు అంది, ఆర్టికల్ 300 షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. ఇక మీదట గలం చెప్తున్నా, మీ వాయిస్ రికార్డు మీరు కూడా గ్రూపులో పెట్టండి. ప్రజలారా, వాల్మీకి జనాంగమా ఇప్పటికి కళ్ళు తెరవండి. ఈ పోరాటంలో అనేక గ్రామాల్లో తిరిగి సంభాషిస్తున్నాను, మేలుకోండి. అనేక గ్రామాలు ఎండలో గ్రామాలు తిరిగి ప్రచారం చేస్తున్నాను. ఇక మీద జగ్గపురం చిన్నీరన్న అయితేనేమి, ఇంక టైగర్స్ ఇంకా కొంతమంది ఎంతోమంది ఉన్నారు. ఈ మన ఏరియాలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఏమంటే షెడ్యూల్ క్యాస్ట్ గురించి అది చెప్పాలి. ఒకసారి కలమన్నాడు, కలలేకపోయినా జగ్గపురం ఈరన్న కూడా మన ఆదివారంలో ఆయన కూడా రేపు జరుగుతున్న ఆదివారము వాల్మీకి పురానికి వచ్చేటట్టు కూడా కృషి చేయండి. రండి, తల్లి రండి. చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మదనపల్లి ఉండేటువంటి వాల్మీకి పురాణంలో ఒక బోయల యొక్క గలం విప్పి చైతన్యమండి ఆర్టికల్ 341 ఎవడైతే పెట్టిస్తున్నాడో వాల్మీకిపురంలో వాల్మీకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీములు, జై వాల్మీకులందరికీ ధన్యవాదాలు. భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం. జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. జై భీమ్ ఎగిరే శాంతి